హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ. అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్లీనరీ సమావేశాల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధా తనదైన స్టైలులో మాట్లాడారు. వచ్చేది రాజన్న రాజ్యం, వచ్చేది జగనన్న రాజ్యం అంటూ ఆయన మొదలుపెట్టిన స్పీచ్ లో ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వాలని అంటున్నారని ఆయన అన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నాడో చెప్పాలని, మేము చేస్తున్న పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తామని, మా పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు కలుగజేసినా దిగాల్సిన వాళ్ళు మొత్తం ఒకేసారి దిగుతామని, అప్పుడు ఎంతకైనా తెగిస్తామని, దేనికైనా తెగిస్తామని ఆయన అన్నారు. ఇక ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని చెబుతూ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక యనమల రామకృష్ణ గారు చెప్పిన ఒక మాటకు జగన్ కు ప్రతిపక్షంలో కూర్చునే అర్హత లేదని, జగన్ ముఖ్యమంత్రిగా కూర్చునే అర్హత మాత్రమే ఉందని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.